అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 26. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, బావా, నేను బావా, సిరిని. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు బావా అని ఏడ్చింది. దాంతో సిరి చేతిని గట్టిగా పట్టుకున్నాడు వంశీ. అది చూసిన సిరి ఆనందంతో బావా అని పిలుస్తుంది. కానీ వంశీ కళ్ళు తెరవలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అయినా మెల్లగా ఒక్కొక్క మాట కూడదీసుకుంటూ, సిరి, నువ్వు ముందు కళ్ళు తుడుచుకో అన్నాడు. కళ్ళు తెరవకుండానే వంశీ నోటి నుండి మాట వినగానే ఆనందంతో హా బావా, అలాగే అంటూ కళ్ళు తుడుచుకుంది. కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేశాడు వంశీ. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచి తన పక్కన ఉన్న సిరిని చూసి చిన్నగా నవ్వాడు. దాంతో సిరి కూడా చిన్నగా నవ్వి కళ్ళు తుడుచుకుంటూ ఇప్పుడెలా ఉంది అని అడిగింది. బాగుంది అని మెల్లగా తల ఊపాడు. సిరి వంశీనే చూస్తూ కూర్చుంది. ఏంటి అని అడిగాడు వంశీ. ఏం లేదు, ఇక్కడ పడుకో అని తన కుడి భుజాన్ని చూపించాడు. కన్నీళ్లు వస్తున్న సిరి వంశీ భుజం మీద తలపెట్టి, నీకేమైనా అవుతుందేమో అని చాలా భయమేసింది బావా. అయినా నేనెక్కడికి వెళ్తాను సిరి, నిన్నొదిలి, నా ప్రాణమే నువ్వైనప్పుడు అని తల తిప్పి సిరి నుదుటి మీద ముద్దు పెడతాడు. సిరి కన్నీళ్లు వంశీ భుజం మీద పడ్డాయి. సిరి, కన్నీళ్లు తుడుచుకో, నీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను. సిరి కన్నీళ్లు తుడుచుకొని సైలెంట్గా ఉంటుంది. సిరి, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు. ఒక మాట అడగనా? అడుగు. నువ్వు అలగకూడదు. సరే, ముందు అడుగు. చందు ఎలా ఉంది? దాంతో సిరి లేచి కూర్చుంది. సిరికి కోపం వచ్చిందేమో అని భయమేసింది వంశీకి. బాగుంది బావా. సిరి నార్మల్గా మాట్లాడడంతో అమ్మయ్య అనుకొని, ఓకే, మరి సుధీర్ అని అన్నాడు. అయ్యో, ఏంటే? సుధీర్, సురేష్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు బావా. నీకు స్పృహ వచ్చిందని వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను. అంతేనా? సరే, ఇప్పుడు వెళ్ళి చెప్పు, దానికి కంగారు పడాల్సిందేముంది. సరే అని వాళ్ళని పిలవడానికి వెళ్ళింది సిరి. అప్పటికే తెల్లవారింది. రాత్రంతా మేలుకొని ఉన్న వాళ్ళిద్దరూ సిరి వంశీ దగ్గర ఉందని ధైర్యంతో కుర్చీలో అలాగే కూర్చొని నిద్రపోయారు. సిరి వచ్చి వాళ్ళని లేపి విషయం చెప్పింది. అవునా, అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకువస్తానని సుధీర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సిరి, సురేష్ వంశీ దగ్గరకు వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే ఎలా ఉంది వంశీ అని అడిగాడు సురేష్. బాగుంది సురేష్, నువ్వెప్పుడొచ్చావు? నిన్న పొద్దున వచ్చాను వంశీ. సుధీర్ ఎక్కడా? తను డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంతలో సుధీర్ డాక్టర్ను తీసుకొని వచ్చాడు. హాయ్ మిస్టర్ వంశీ, హౌ ఆర్ యూ? ఫైన్ డాక్టర్. డాక్టర్ చెక్ చేసి నౌ హీఈస్ ఆల్ రైట్ అని తన్ని రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఓకే వంశీ, నువ్వు రెస్ట్ తీసుకోమని బయట ఉంటామని ఇద్దరు వెళ్ళబోతుంటే వంశీ సురేష్ని పిలిచాడు. సురేష్ వెనక్కి వచ్చి, హాహా, నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. నువ్వు బయటకు వచ్చేటప్పటికి గుడ్ న్యూస్ చెప్తాను. దాంతో నవ్వుతాడు వంశీ. సరే, నువ్వు రెస్ట్ తీసుకో అని వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోతారు. సుధీర్ వెంకట్రామయ్య గారి వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. విషయం తెలుసుకున్న సుశీల ఆనందంతో ఇల్లంతా హడావిడి చేస్తూ ఉంటుంది. వెంకట్రామయ్య గారు స్వయంగా వెళ్ళి రామ్కి ఈ సంగతి చెప్పారు. థ్యాంక్ గాడ్. చెప్పాను కదా అంకుల్, వంశీకి ఏం కాదని. అవును బాబు, నువ్వు చెప్పిందే నిజమైంది. సరే, మేము హాస్పిటల్కి బయలుదేరుతున్నాం, మీరు వస్తారా? అంకుల్, మేము వస్తాం అని అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరారు. వాళ్ళు వంశీ రూమ్కి వచ్చేటప్పటికి వంశీ నిద్రపోతున్నాడు. సిరి వంశీ చేయి పట్టుకొని తనని చూస్తూ తన దగ్గర కూర్చొని ఉంది. డోర్ తీసుకుని లోపలికి వెళ్లారు వెంకట్రామయ్య గారు, సుశీల. అమ్మ సిరి, బావకి ఎలా ఉంది అని అడిగారు. బాగుంది నాన్న, ఇప్పుడే పడుకున్నాడు. దాంతో వంశీ దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చేయి వేసి నిమిరాడు. ఆ స్పర్శకి వంశీ నిద్ర లేచాడు. అయ్యో, లేచావా? ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది మామయ్య. సుశీల కన్నీళ్లు పెట్టుకుంది. నేను బాగానే ఉన్నాను అత్తయ్య, నువ్వు బాధపడకు. ఇంతలో చందు, రామ్ లోపలికి రావడం చూసి, హే రామ్, నువ్వెప్పుడొచ్చావు? నిన్న సాయంత్రం వచ్చాను వంశీ. హౌ ఆర్ యూ? ఫైన్. 4 రోజుల తర్వాత వస్తానన్నావు కదా. సడన్గా వచ్చి చందుకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నా, కానీ మీరే నాకు షాక్ ఇచ్చారు. చందు, ఇప్పుడు హ్యాపీనా? కానీ నువ్వు త్వరగా ఇంటికి వస్తే అప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా. సరే, నువ్వు రెస్ట్ తీసుకో వంశీ అన్నాడు రామ్. దాంతో అందరూ బయటకు వెళ్ళబోతుంటే మామయ్య అని పిలిచాడు. దగ్గరికి వచ్చి, ఏంటి వంశీ? మామయ్య, రామ్ చందు ఇద్దరు ప్రేమించుకున్నారు.
తను చందు కోసమే వచ్చాడు. ఆశ్చర్యపోయారు వెంకట్రామయ్య గారు. అవును మావయ్య, అత్తయ్య వాళ్ళు చనిపోయినప్పుడు తను యుఎస్లో లేడు. బిజినెస్ పని మీద వేరే కంట్రీ వెళ్ళాడు. అందుకే తనప్పుడు రాలేకపోయాడు. తను చాలా మంచివాడు. అది నాకు తనతో ఫస్ట్ ఫోన్లో మాట్లాడినప్పుడే అర్థమైంది. అందుకే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని రమ్మన్నాను, వాళ్ళ పెళ్ళి ఇక్కడ చేయాలని. అలాగే వంశీ, తప్పకుండా చేద్దాం. చాలా ఘనంగా చేద్దాం నువ్వు ఇంటికి వచ్చాక. కాదు మావయ్య, మీరింటికి వెళ్ళి వాళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టించండి. సరే వంశీ అని వెళ్ళబోతుంటే, మావయ్య ఇప్పుడు అర్థమైందా నాకు చందుకి ఉన్న బంధం? వంశీ, అవును మావయ్య, మీరెప్పుడైతే సిరికి సంబంధం చూశాను అన్నారో నాకు అప్పుడే అర్థమైంది మీ మనసులో ఏముందో. చందు రామ్ని ప్రేమించిందని కాదు, అలా జరగకపోయినా సిరికి తప్ప నా జీవితంలో ఇంకొకరికి చోటు లేదు. అసలు సిరి పుట్టిందే నా కోసం. లేకపోతే అది బ్రతకదు. అది లేని జీవితాన్ని ఒక్క నిమిషం కూడా నేను ఊహించుకోలేను. ఆ మాటకి వెంకట్రామయ్య గారు సంతోషించి, అది నాకు నిన్ననే అర్థమైంది వంశీ. అయినా నాకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది? నా మనసు నిండిపోయింది. హా, నాకు చాలా పనులున్నాయి, ఇక నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త అని అంటూ ఉండగా సుశీల, సిరి లోపలికి వచ్చారు. సిరిని మిగిలిన వాళ్ళని తీసుకొని మీరింటికి వెళ్ళండి, నేను వంశీ దగ్గర ఉంటాను అంది సుశీల. అది విని సిరి, నాన్న నిజంగా ఇంటికి రమ్మంటారేమో అని టెన్షన్ పడింది. వెంకట్రామయ్య గారు సిరిని, వంశీని మార్చి మార్చి చూసి, సుశీల, వంశీ దగ్గర సిరి ఉంటుంది, కానీ మనకి ఇంటి దగ్గర చాలా పనులున్నాయి, పద అన్నారు నవ్వుతూ. దాంతో సిరి హ్యాపీగా ఫీల్ అయింది. వంశీ సిరి వైపు చూసి చిన్నగా నవ్వాడు. సుశీలకి వాళ్ళ ముగ్గురిని చూస్తే విషయం అర్థమైంది. సుశీలకి సంతోషంగా ఉంది. వంశీ సిరిని చూసి నవ్వుకుంటూ, సరే జాగ్రత్త అని అక్కడి నుండి ఇద్దరూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే సిరి వంశీ దగ్గరికి వచ్చి, నాన్నకి ఏం చెప్పావు బావా, చాలా సంతోషంగా ఉన్నారు? అది మా ఇద్దరి సీక్రెట్, చెప్పను. అంతేనా? బుంగమూతి పెట్టుకొని కూర్చుంది సిరి. అది చూసి నవ్వాడు వంశీ. వంశీ, సిరి ఇద్దరూ 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి సహాయంగా సుధీర్ కూడా ఉన్నాడు. సుశీల రోజు హాస్పిటల్కి వచ్చి వెళ్తుంది. ఈ 2 రోజుల్లో వంశీ కొంచెం రికవర్ అయ్యాడు. వంశీ డిశ్చార్జ్ అయ్యే రోజు సురేష్ కూడా హాస్పిటల్కి వచ్చాడు. అందరూ కలిసి ఇంటికి వెళ్లారు. సుశీల వంశీకి దిష్టి తీసింది. తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. చందు అక్కడే ఉంది. వీళ్ళు వచ్చాక రామ్ కిందకి వచ్చాడు. అందరూ వచ్చాక సురేష్ లేచి, అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటి అని అడిగారు వెంకట్రామయ్య గారు. సురేష్ ఆయన వైపు తిరిగి, పురుషోత్తంని సింగపూర్ నుండి రప్పించి వాణ్ణి అరెస్ట్ చేశాము. అవునా? వాడంత ఈజీగా ఎలా అరెస్ట్ అయ్యాడు? ఏముంది, వాడి కొడుకు యాక్సిడెంట్ అయిందని వాడి మేనేజర్తో ఫోన్ చేయించాం. దాంతో వాడు వెనక ముందు చూసుకోకుండా వచ్చాడు. అది కాకుండా మన వంశీ తిరుగులేని సాక్ష్యాలు ఏర్పాటు చేశాడుగా. ఇంకా వాటి నుండి తప్పించుకునే ఛాన్స్ ఎక్కడుంది వాడికి? వాడి కొడుక్కి 14 ఏళ్లు శిక్ష పడింది. ఆ న్యూస్ విని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతటితో వాళ్ళ బాధ వదిలింది అన్నాడు సుధీర్. ఆ మాట కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వెంకట్రామయ్య గారు అది జరగడంతో సంతోషపడ్డారు. అలాగే ఇంకో విషయం, వంశీ ఆస్తిలో సగం ట్రస్ట్కి రాశాడు. మిగిలిన సగం వంశీ పెట్టబోయే బిజినెస్లో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దానికి సంబంధించిన పనులు మొత్తం పూర్తయ్యాయి. ఇంకా వంశీ సంతకాలు చేయడం మాత్రమే మిగిలి ఉంది. అది విని రామ్ ఆశ్చర్యపోయాడు. ఆస్తంతా ట్రస్ట్కి ఇచ్చాడా అని. దాంతో అతని మీద గౌరవం ఇంకా పెరిగింది రామ్కి. ఇంతకీ ఏం బిజినెస్ పెడుతున్నావు వంశీ అని అడిగాడు సుధీర్. అప్పటిదాకా సైలెంట్గా అంతా వింటున్న వంశీ, ఈ ఊరి రైతుల కోసం ఆగ్రో ప్రొడక్ట్స్ బిజినెస్ పెట్టాలని నిర్ణయించుకున్నాను సుధీర్. అందుకే దాని పర్మిషన్ కోసం మొన్న విజయవాడ వెళ్ళాను. ఈ విషయం విని అందరూ షాక్ అయ్యారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు అని అడిగాడు వంశీ. నీకు రైతుల కోసం బిజినెస్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది వంశీ అన్నాడు సురేష్. ఈ మధ్య మా ఊర్లో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అది కేవలం పంట సరిగ్గా పండలేదు అన్న కారణంతో. అది విన్న వెంకట్రామయ్య గారు, ఈ విషయం నీకెలా తెలుసు వంశీ? అప్పుడు ఊర్లో లేవుగా అని అడిగారు. అవును మావయ్య, నేను ఊరు నుండి వచ్చిన తర్వాత చనిపోయిన సుబ్బయ్య మావయ్య వాళ్ళ అబ్బాయి సూరి కనపడి ఈ విషయం నాకు చెప్పాడు. దాంతో వాడు చదువు మానేసి ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అందుకే ఈ బిజినెస్ పెట్టి పంటలను మందులతో కాకుండా ఎరువులతో పండించడానికి మనమే పెట్టుబడి పెట్టి పండిన పంటను మధ్యలో దళారులు లేకుండా రైతుల నుండి నేరుగా కొని సిటీలో అక్కడక్కడ అచ్చంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కోసం కొన్ని సూపర్ మార్కెట్స్ ఓపెన్ చేసి
వచ్చిన లాభంలో రైతులకి సగం ఇచ్చేలా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పైగా దానివల్ల ఊర్లో చాలామందికి బయటకు ఎక్కడికో వెళ్ళే పని లేకుండా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. దీనిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కడుంటాయి వంశీ అని అడిగారు వెంకట్రామయ్య గారు. ఉంటాయి మామయ్య. ఎరువులు అవి మనమే తయారు చేసుకోవాలంటే దానికి కొంతమంది అవసరమవుతారు. అలాగే రైతులకు తగిన సలహాలు ఇస్తూ వారితో పాటు ఉండడానికి కొంతమంది కావాలి. పైగా ప్రొడక్ట్స్కి సేల్స్ పెంచుకోవడానికి కొంతమంది కావాలి. ఇలా ఒక్కో సెక్షన్లో చాలామందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. దాంతో ఈ కల్తీ మందుల వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. కానీ ఈ బిజినెస్ వెంటనే సక్సెస్ అయ్యే అవకాశం లేదు. దానికి కొంచెం టైం పడుతుంది. తరాల నుంచి ఒకేలాగా వ్యవసాయం చేస్తున్న రైతులకు కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయడం అలవాటవడానికి కూడా టైం పడుతుంది. ఈలోపు మన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, మనం చెప్పిన పద్ధతుల్లో పంట పండించేవారు కానీ ఎవరూ నష్టపోకూడదు. అందుకే సగం ప్రాపర్టీ ఈ బిజినెస్లో పెట్టాలని నిర్ణయించుకున్నాను. వంశీ ఆలోచన విని అందరూ వంశీని అభినందించారు. అది విన్న రామ్, నేను కూడా ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు వంశీతో. నేను కూడా నాకు చేతనైనంత హెల్ప్ చేస్తాను అన్నాడు సుధీర్. దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదంతా చూస్తున్న వెంకట్రామయ్య గారికి వంశీ మీద గర్వంగా ఉంది. దాంతో నేను కూడా మీకు ఒక శుభవార్త చెప్తాను అన్నాడు. మీరా? ఏంటి అంకుల్ అది అన్నాడు సుధీర్. మన రామ్ చందుకి ఇంకా వంశీశ్రీల పెళ్లికి నెల రోజుల్లో ముహూర్తం కుదిరింది. ఆ మాట వినగానే సురేష్ సుధీర్ ఇద్దరూ ఒక్కసారిగా గట్టిగా అరిచారు. సిరి ఫస్ట్ కొంచెం షాక్ అయినా తర్వాత సిగ్గుపడింది. సురేష్ సుధీర్ ఇద్దరి జంటలకి కంగ్రాట్స్ చెప్పారు. ఒక్క నిమిషం మావయ్య, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అదేంటి వంశీ? అవును మావయ్య, సిరి చదువు అయిపోయిన తర్వాత చేసుకుంటాను. అది కాదు వంశీ, ప్లీజ్ మావయ్య, దాని చదువు అవ్వడానికి ఇంకా 3 years టైం ఉంది. ఇంకా నేను కూడా ఈ బిజినెస్లో సక్సెస్ కావడానికి చాలా టైం పడుతుంది. అందుకే 3 years తర్వాత పెళ్లి చేసుకుంటాము. అది విన్న సిరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి సుశీల వెంకట్రామయ్య గారు నవ్వుకున్నారు. వంశీ, ఇప్పటి వరకు నువ్వు బ్యాచులర్ రా. నువ్వే నిర్ణయం తీసుకున్నా ఓకే, కానీ ఇక ముందు అలా కాదు, అర్థమవుతుందా అంటూ వెళుతున్న సిరిని చూశాడు సుధీర్. వెళ్ళు వెళ్ళు, ఇప్పటి నుండి ట్రైనింగ్ తీసుకో అన్నాడు సురేష్ వంశీని చూసి నవ్వుతూ. అయినా నీ పని హ్యాపీ రామ్, నీకు ఇలాంటి బాధ లేదు అన్నాడు రామ్ని. అంత లేదు, నేను ఇవన్నీ దాటుకుని వచ్చాను. అయినా వీళ్ళెప్పుడు ఎలా ఉంటారో వారికే తెలీదు, ఇంక మనకేం అర్థమవుతారు అన్నాడు చందుని చూసి. అది విని అందరూ నవ్వారు. దాంతో చందు ఎవరు చూడకుండా రామ్ని గిల్లింది. అబ్బా అనుకుంటూ గిల్లిన చోట నవ్వుకుంటూ రుద్దుకున్నాడు రామ్. వెళ్ళు వంశీ, సిరితో మాట్లాడి మాకే విషయం చెప్తే మేము ఆ ఏర్పాట్లలో ఉంటాము అన్నాడు వెంకట్రామయ్య గారు నవ్వుతూ. దాంతో వంశీ కూడా నవ్వి సిరి దగ్గరికి వెళ్ళాడు మాట్లాడడానికి. వంశీ వెళ్ళేటప్పటికీ సిరి బెడ్ పైన అటు తిరిగి పడుకొని ఉంది. వంశీ వెళ్ళి తను కూడా సిరి పక్కన కూర్చుంటూ సిరి అని పిలిచాడు. ఏంటి అలా వచ్చేసావు? నేనెలా వస్తే నీకెందుకు? నీ నిర్ణయం నువ్వు చెప్పావు కదా. అది కాదు సిరి, నీ చదువు ఇంకా 3 years ఉంది అని అంటూ ఉండగా సిరి లేచి కూర్చొని, చూడు బావా, చదువు అయిపోయాక వచ్చే డిగ్రీ కంటే పెళ్ళయ్యాక వచ్చే నీ భార్య పోస్ట్ నాకు ఇష్టం. అంతగా నేను చదువుకోవాలి అనుకుంటే పెళ్ళయ్యాక కూడా చదువుకుంటాను. అది కాదే, పెళ్ళయ్యాక చదువుకోవడం అంటే అన్నింటికీ కంట్రోల్లో ఉండాలి. అంటే పెళ్ళయిందనుకో ముద్దు ముచ్చట్లతో కంట్రోల్లో ఉండలేం. పెళ్ళైంది కదా అన్న ధైర్యంతో లిమిట్స్ క్రాస్ చేయాలనిపిస్తుంది. అదే కాకపోతే పెళ్ళి కాలేదని లిమిట్స్లో ఉంటాం. పెళ్ళైందంటే 3 years కంట్రోల్లో ఉండాలి. అమ్మో, నా వల్ల కాదు, అర్థం చేసుకోవే ప్లీజ్ అని బ్రతిమిలాడాడు సిరిని. నాకదంతా తెలీదు బావా, ఇప్పుడు మన పెళ్ళి జరగాలి అంతే. సిరి అదేం పట్టించుకోకుండా అటువైపు తిరిగి నించుంది. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.